నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసల వెంకటేష్. పిఎం కేర్ ఫండ్స్ ఈ కోవిడ్ వచ్చినప్పుడు ప్రభుత్వము ఒక అకౌంట్ తెరిచింది. దాని పేరు పిఎం కేర్ ఫండ్ అని పెట్టింది. అంటే భారతదేశంలో ఉన్న పైసలు సరిపోతలేవా అని చెప్పి ఆ కేర్ ఫండ్ పెట్టి అందులో డొనేషన్స్ ఆహ్వానించింది. కరోనా వచ్చినటువంటి రోగులకు మీరు సహాయం చేయాలనుకుంటే మీరు డబ్బులు వేయండి అంటే 3 నెలల్లో 3,100 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి నిధిలో డబ్బులు వేసి, ఆ డబ్బులకు ఎవరెవరు చైర్మన్ అంటే ప్రధానమంత్రి చైర్మన్, దాని తర్వాత ట్రస్టీలుగా ఉన్నారు. ఎవరు? అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ అండ్ ఇంకా కొంతమంది గౌరవనీయులైన పేరు పెట్టిరు. రతన్ టాటాను కూడా పెట్టిండు, అందులో సుధామూర్తి పేరు కూడా పెట్టిరు. అంటే వీళ్ళ పేరు చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పి రతన్ టాటాను సుధామూర్తి పేరు పెట్టి ట్రస్టీలుగా వీళ్ళ పేరు పెట్టి పిఎం కేర్ ఫండ్ అనేది ఒక అకౌంట్ తెరిచి అందులో డబ్బులు వేయమంటే 3 monthsలో 3,100 crore వచ్చింది. ఆ పిఎం కేర్ ఫండ్ తోటి ప్రధానమంత్రి దేశభక్తుడు కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి ఎవరు చందాలు ఇచ్చినట్టు ప్రజలు చందాలు ఈ దేశం భారతీయులు వేసిరు, విదేశాల నుంచి వేసిరు. భారతీయులు విదేశాల్లో ఉన్న వాళ్ళు మన దేశ ప్రజలు బతకాలని చెప్పి అకౌంట్లలో డబ్బులు వేసి అది 3 సంవత్సరాలలో 13,000 కోట్ల రూపాయలు పిఎం సహాయ నిధికి చేరుకున్నాయి డబ్బులు. మరి వీళ్ళు ఏం చేసిరంటే ఎవరు కూడా ఆ డబ్బులు ఏమైనాయని అడగరాదు. మోదీ అంటే ఈ దేశభక్తుడైనటువంటి ఈ దేశ ప్రధాని ప్రజలకు ఒక్క పథకం ఆయన పథకాలు మొత్తం వివరిస్తే జనాలు మొత్తము ఆశ్చర్యపోయి బిత్రపోవాల్సిందే. అంత డేంజరస్. అంటే చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా. అంటే ప్రజల మీద ప్రేమ లేకుండా దేశభక్తి లేకుండా ఒక ప్రధాని ఉన్నాడు అంటే మనం పరిశాన్ కావాల్సిందే. ఇలా పిఎం కేర్ ఫండ్స్ ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులకు ఎవరు కూడా ఆర్టీఐ ఏనికే వీల్లేదు. ఎవరు కూడా పార్లమెంటు సభ్యులు కూడా ఎవరు కూడా ఏమైందని అడగరాదు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. మరి 13,000 కోట్ల రూపాయలు ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులను ఏం చేసిరాయా? ఏమైనా ఇచ్చిరా అంటే అక్కడక్కడ ఈ ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో లేకుంటే మహారాష్ట్రలో అక్కడక్కడ ఒక 4-5 హాస్పిటళ్లకు ఆక్సిజన్ సిలిండర్లు అని పంపించారు. మామూలుగా అవి ఉంటాయి కదా, మామూలుగా అవి పంపిస్తే వీళ్ళు ఇచ్చిన అంటే ఎంత నాసిరకం కొన్ని అవి కూడా ఆ పంపిస్తే డాక్టర్లు ఇవి పెడితే పేషెంట్ చచ్చిపోతారని తీసి పక్కన పడేసారు. అంటే ఈ దేశంలో కరోనా టైంలో ప్రజలు కుప్పలు తెప్పలుగా చనిపోతూ ఉంటే ఈ దేశంలో ప్రజలే కాదు ప్రపంచ దేశాలలో ఉన్న ప్రజలందరూ డబ్బులు వేసి ప్రజలు కాపాడుకోవడాన్ని పిఎం సహాయ నిధికి 13,000 కోట్ల రూపాయలు వేస్తే ఆ డబ్బులు ఏమైనాయో ఇంతవరకు చెప్పనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ భారత ప్రధాని దేశాన్ని నడిపిండు. ఇంతవరకు ఎవరికి తెలియదు. ప్రజలు ఇచ్చిన డబ్బులే ఈ దేశ ప్రజలకు పెట్టడానికే అకౌంటబిలిటీ ఉండడానికి అంటే కష్టం చాలా. వీళ్ళకి లెక్కలు చెప్పాలంటే 2005లో సమాచార హక్కు చట్టం తెస్తే దాన్ని నిర్వీర్యం చేసి నీచాంగా వాడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజల హక్కులను కాలరాసిరు, ప్రజలను పచ్చి గొర్రెలను చేసిరు. మత పిచ్చి లేపుతూ అంధభక్తులను అడ్డు పెట్టుకొని పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రమాదకరమైనటువంటి రాజకీయాలు జరిగితే ఇది అంతా ఇంత విషయం కాదు. పిఎం సహాయ నిధుల కేర్ ఫండ్ నుంచి వచ్చిన డబ్బులనే సరిగా ఖర్చు పెట్టలేని ఈ ప్రధానమంత్రి ఏం చేస్తాడు? ఎలాంటివంటే ఇలా ఎలక్టోరల్ బాండ్స్ అని క్రియేట్ చేసారు. ఎలక్టోరల్ బాండ్లు క్రియేట్ చేస్తే అంటే ఎవడన్నా మీ ఇష్టం వచ్చినట్టు ప్రజల రక్తం తాగండి, ఎంత ధరలను పెంచుకోండి, 13 నెలలు మీరు రీఛార్జ్ చేసుకోండి, కావాలంటే 14 నెలలైనా చేసుకోండి, మాకు ఎలక్ట్రో బాండ్లు ఇవ్వండి, మీరు ఎంత దోసుకుంటారో దోరుకోండి, మీరు సబ్బులు పెంచురు, నూనెలు పెంచురు, ఏమైనా చేసుకోరి, మాకు చందాలు ఇస్తే సరిపోతుంది అని వీళ్ళు చేసినటువంటి ఆరాచకం ఇంత అంత కాదు. ఎలక్ట్రో బాండ్ల రూపం లోపల ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పులు ఎవరిచ్చారు అనేది నిన్న మాట్లాడాను నేను. ఇంత మనకు రంజన్ గగోయ్ తెలిసిన కదా, ముఖ్యమంత్రి కొడుకు ఆయన. ఏమేమి అయోధ్య తీర్పు ఆయనే ఇచ్చిండు, ఎలక్ట్రోల్ బాండ్ల తీర్పు ఆయనే ఇచ్చిండు, తర్వాత శబరిమల తీర్పు కూడా ఆయననే ఇచ్చిండు, గుజరాత్ అల్లాల తీర్పులు కూడా ఆయననే ఇచ్చిండు. ఆయననే రాజ్యసభకు సెలెక్ట్ అయ్యాడు. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ. అంటే ప్రజలకు పారదర్శకత కావాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలది ఈ దేశం ఏ ఒక్క గాడిది కొడుకుది కాదు. ఈ దేశ ప్రజలు సంపద, నీరు, భూమి, అన్ని రాజ్యాంగం, అన్ని అవకాశాలు, ఓటు హక్కు అందరికి ఎట్లా సమానంగా ఉంటుందో ఈ దేశದ అంత సమానంగా ఉంటుంది. అంటే లుచ్చరా కొడుకులు కొంతమంది ఏమనుకుంటారంటే ఈ దేశం మాది, మా అబ్బా జాగిర్ అనుకుంటా ఉన్నారు. దాన్ని మీరందరూ కూడా ఈ వీడియో ద్వారా వీళ్ళందరికీ ఒక తగిన చదివి చెప్పేలా మీరు వార్నింగ్ ఇవ్వాలి. ఏమయ్యా ప్రధానమంత్రి, what you are thinking? Prime Minister of this country, what you are thinking? Why you are not accountability to the people of India? What about your CM Care Fund? What happened? Why you are not elevating it? Why you are not showing account properly?
Why you are not allowing RTA Act 2005, which was implemented by Dr. Manmohan Singh in 2005? What is this nonsense rule is going on in the country? Why you are not loving the people of India? Why you do not have responsibility and each and everywhere? Why you are showing partiality on the other religions? The people of India asking, is 100% is the Congress party going to win in Assam? In Kerala, is also Congress party is going to win. Because the people of India understood very well Narendra Modi dramas. He can't do anything. Only he creates nuisance. అందరికీ అర్థమైపోయింది. చాలా డేంజరస్ రూలింగ్ సిస్టమ్ ఇండియాలో నడుస్తూ ఉన్నది. పిఎం కేర్ ఫండ్ విషయంలో మాత్రం ఒక్కటి కాదు, నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ప్రతి పథకం వరెస్ట్ తప్ప ఇంకోటి కాదు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి. జై హింద్, జై భీమ్, జై భారత్.